ఈ సినిమా మొత్తం ప్లస్ అయ్యి మొత్తం బాగుంది. ఒకసారి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. గొంతం నిజంగానా చచ్చిపోతానా? చచ్చిపోతావా? ఓకే ఈ జనంలో నమ్మడు రాకూడదు ఇక్కడికి. నేను ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసేసి వస్తున్నాను. ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ స్టార్ సినిమా, ఇది ఒక గ్లోబల్ సినిమా, ఇది ఒక గ్లోబల్ లో ఆడాల్సిన సినిమా. అలాంటి సినిమా ఇది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఇలాంటి సినిమానే రాను. ఇడుకో మా ఓటు కూడా వచ్చాడు చూడండి. చెప్పు. అవును అన్న పర్లేదు పో పక్క పోట. రామ్ చరణ్ హిట్ కాలేదు ఫ్లాప్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట. సినిమా ఫ్లాప్ అని హిట్ కాలేదని. ఇది కరెక్ట్ కాదు. అవునే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదంట. ఇక్కడ ఇలాంటప్పుడు లేదంట. ఈ సినిమా ఇండస్ట్రీ సినిమాని పట్టుకొని ఓల్డ్ ఫ్లాప్ అన్నారే రామ్ చరణ్ ఫ్యాన్స్. అందుకన్నా ఓల్డ్కి నాకు సంబంధం లేదని అన్న. ఏం తప్ప థియేటర్లు మొత్తం ఫుల్. నేను రాత్రి నుంచి ఇక్కడే పడుకోన్నా. ట్యాంక్ బండ్లో స్నానం చేసి ట్యాంక్ బండ్లో అన్నం తిని నీళ్లు తాగి ఇక్కడే ఉన్నా. రాత్రి నుంచి సినిమా లేదన్నా. లేదు ఒక పేదవాడిని నేనే వచ్చి 500 టికెట్ పెట్టుకున్నా. అవి దొరికినాయి బయట. దొరికితే వేసుకున్నా. కాబట్టి అంటారంటే అనేవాడు 100 రకాలు. ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట. దయచేసి మారండయా. మన హీరోని మనమే పైకి లేపాలి. బద్దల ఈ ఒక్క షో పుష్ప రికార్డు బద్దలు కూడా వేసిన ఆల్రెడీ. ఒక షో అంతే తిరుగులేదు. 2,000 అందుబాయా. అసలు ఈ షోకి నాకు తెలిసి ఒక 10,000 కోట్లు దాటేసి ఉంటది యారికి నిజంగా. సారీ మా అన్న మాడేసా. అందరూ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. ఈ సినిమా హీరో అదే అన్నాడు. 50,000 కోట్లు మనం సూట్కేసి పట్టుకొచ్చావు కదా. అవును చెప్తా. ఆ సినిమాకి ఈ సినిమాకి 50,000 కోట్లు కానీ రాకపోతే నేనే ఇస్తాను చెప్పా. ఆ డైరెక్టర్ కి ఇచ్చేస్తా, ఆ హీరోకి ఇచ్చేస్తా. ఆ సినిమా కూడా బతకండి చెప్పి ఆగో. సినిమా ఇంకొక 3 నెలలు ఆడనే తర్వాత ఇస్తా. 3 నెలలు నేను చెప్పినా. సంవత్సరం రోజులు ఆడాలి ఈ సినిమా. బాక్సా ఆడుంది, సేఫ్టీగా ఆడుందా. ట్యాంక్ బండ్లో దాపెట్టున్నా. అది ఎవరికి తెలీదు, నా ఒక్కడికే తెలుసు. అవునా? అవును లోపల దాచిపెట్టా. నేను నేలలో గంట ఉంటా. నేను నేరల్లో ఈత కొడతా గంట ఉంటాను లోపల. కావాలంటే మా ఊళ్ళో నన్ను గజి ఈతగాడు అంటారు. ఓడిని అడగండి కావాలంటే. ఓడిని అడగండి. మొన్న ఓడి ఈత నేర్చుకుంటుంటే ఓడి బావిలో పడి చస్తే ఓడిని బయటకు తీసుకొచ్చింది నేనే. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఒక చరిత్ర. ఒకవేళ చరిత్ర ఇలాంటి సినిమాలు కానీ రాకపోతే ఏమవుతుంది? ఈ సినిమా వస్తుందన్నా 1,00,000 కోట్లు కూడా వస్తాయి పక్క. ఇది మన సినిమా ఆల్రెడీ. ఇది ఒక ఫ్యాన్ ఓల్డ్ సినిమా. పుష్ప సినిమా ఒక్క సోజాలు అంతే అయిపోయింది. ఒక్క సోత కొట్టేసిన ఆల్రెడీ. పుష్ప సినిమా దాటేసింది, బీట్ చేసేసింది అంతే. ఫ్యాన్ ఓల్డ్ గ్లోబల్ సినిమా. ఆయనకి గల్లీలో అభిమానులు, గ్లోబల్ మొత్తం అభిమానులు, అందరికి అభిమానులే. నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాను. నేను అల్లు అర్జున్ కూడా ఫ్యానే. నేను కాదంటే ఆ సినిమా కూడా ఆడాలి, ఈ సినిమా ఆడాలి, ఆ సినిమా ఆడాలి. రేపు సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడాలి. ఆ బాలకృష్ణ సినిమా అది కూడా ఆడాలి. వెంకటేష్ సినిమా అది ఆడాలి. ఇదేమో ఒక్క షో తోటే 2,000 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అసలు ఫ్యాన్స్ చూస్తేనేమో చూసేమో ఫ్లాప్ అయింది అంటారు అంతే. ఇప్పుడు ఇందుకనే నేను చెప్పింది ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదని అన్న. ఓల్డే ఫ్లాప్ అన్నారే ఏంది చెప్పండి. నాకైతే ఏడుపు వస్తుందన్న. ఒక ఈ దేశం ఏమైపోతుంది బాధ. నేను బతకను. దయచేసి దూకేస్తా. దూకే మారి స్నానం చేసి వచ్చా. బాధపడతా. రాత్రి నుంచి ఏడే ఉంటాను. అసలు పోతే కదా నేను ఎక్కడ పోతాను చెప్పండి. ఆ ట్యాంక్ బండ్లోనే పడి ఉంటా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాను ఆదరించండి, అభిమానించండి అయ్యా. చిత్తూరు జిల్లా అకృతి గ్రామం పక్కన ఒక మారుమూల పల్లెటూరు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాదు నిన్న ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్ లో నాకు బయట ఇచ్చావు కదా. మరి నిన్న ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్ లో నాకు బయట ఇచ్చావు. ఒకడు వస్తాడు, నన్ను అమెరికాలో చూసి అంటాడు ఒకడు. ఇంకోడు బ్యాంకాక్ లో బీచ్ లో బికినీలో అమ్మాయిలు కాదు డాన్స్ చేసాడు అంటాడు ఒకడు. ఏది నమ్మకండి. నేను ఎవరిని? ఒక మారుమూల ఒక రైతుడి, ఒక కూలి పని చేసేవాడిని, ఒక కూలి వాడిని. నేనే వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి. కాబట్టి మీరందరూ మీలాంటోళ్ళు సినిమా చూడండి అయ్యా, ఆదరించండి అయ్యా. ఒకవేళ ఇదే బ్యాగ్ చేసుకుని నా దగ్గర బయట ఇచ్చావు. అసలు అవన్నీ మానేసి పక్క. మా అన్న అభిమానం, అన్నకు అభిమానం. డైలాగ్ చెప్పు, డైలాగ్ సినిమా చూసావు కదా. ఐ యామ్ అన్బ్రేకబుల్. నాకు ఇంగ్లీష్ రాదు.
నన్ను క్షమించండి. ప్రెడిక్టబుల్ అంటున్నారు. రాదన్న. సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, గేమ్ చేంజర్. ఇది తెలుగు సినిమా. ఇది తెలుగు సినిమా అయినా కానీ టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది. చూసారా? ఇంగ్లీష్ డైలాగ్ టైటిల్ ఏముంది? ఎవడో ఒకటి చెప్పరా, ఎవడో ఒకటి చెప్పరా. ఇది ఎవడో ఒకటి గేమ్ చదరా. 100% పోయా. అలా అనకన్నా, మనం అంతా అభిమానులు అన్నా. నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కదా. రామ్ చరణ్ ఫ్యాన్, అందరు టిఎఫ్ఐ ఫ్యాన్. అదే మన అంతా ఫ్యాన్. అదే మన అంటే అన్నావు ఆడుతుంది అన్న అన్నావు. ఏ తప్పే ఉంది అన్న. ఎందుకు రాదు, ఎందుకు రాదు? నువ్వు అనవరా చెట్టు పట్టుకుంటా. చెప్పేది అయిపోయాడు నా చేతులు. నువ్వు మాట్లాడు. నువ్వు 50,000 మాట్లాడితే 50,000 కోట్లు అంటే కించపడుతున్నావు రామ్ చరణ్. అభిమానంతో మాట్లాడు. అభిమానంతో 50,000 కోట్లు అంటారు. చెప్పేది నువ్వు ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్యాన్ ఓల్డ్ సీరియస్ గా చెప్తాను. నువ్వు ఆపి అభిమానంతో అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ లేదంటే ఢిల్లీ బడ్జెట్? 50,000 కోట్లు వచ్చినాయి చెప్పు. అభిమానంతో చెప్పే ఎవరన్నాడు? అభిమానంతో 50,000 కోట్లకి 1,00,000 కోట్లకి రావచ్చాము. అది గ్లోబల్ సినిమా. చెట్టు పట్టుకోకరా. నువ్వెందుకు పట్టుకున్నావురా? నువ్వెందుకు వస్తావు మధ్యలో? నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో? సినిమా బాగుందా బాగలేదా నేను కూడా మెగా ఫ్యాన్. వీడిని మించిన ఫ్యాన్. నువ్వు మెగా ఫ్యాన్ అయితే నేను కూడా మెగా ఫ్యాన్. నేను కూడా ఫ్యానే. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. నువ్వు అల్లు అర్జున్ నువ్వు 50,000 నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. రామ్ చరణ్ సినిమాని కావాలని 50,000 కోట్లు కాదు. సినిమా బాగా మనోడు అల్లు అర్జున్ ఫ్యాను. మనోడు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాను. చూసారు ఈ అబ్బాయి ఇలాంటి వాళ్ళు నెగటివ్ చేశారు. ఈ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాను కావాలని చెప్పి నేను పనిలేక రాలేదు. అందరు టిఎఫ్ఐ బాగుండాలని వచ్చారు. నేను అందరికి ఫ్యాన్. మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు. ఎందుకు అల్లు అర్జున్ ఫ్యాన్ కావాలని కించపడుతున్నాను. నేను 50,000 కోట్లను కించపడుతున్నాను. చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. సినిమాల కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? కాదు. సినిమాకి సపోర్ట్ ఇవ్వాలి. మన సినిమా హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. మన సినిమాల కోసం మనం ఎందుకు భయ కొట్టుకోవడం? నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రో. ఇదంతా కాదు. సినిమా హిట్ అయిందా పోయిందా? సినిమా చాలా బాగుంది. ఇగో మనం బ్రో సోషల్ మెసేజ్ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఒకే ఒక్కటి సినిమా మీకు నచ్చలేదా? ఒకే ఒక్కటి సినిమా నచ్చిందా నచ్చలేదా? 4 రోజులు ఫ్లాప్. అది దానికి ఒప్పుకుంటారా? సోషల్ మెసేజ్ కంటెంట్ ఉండే సినిమాలన్నీ లేట్ గా క్లిక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అతని పైన కోపము. రామ్ చరణ్ అన్న వచ్చేసి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్ కి వెళ్ళినాడు. అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంకోటి డాక్టర్ రేట్ వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే 50,000 కోట్లు 1,00,000 కోట్లు. ఇది ఏమన్నా రాష్ట్ర బడ్జెట్ ఇది? అంటే కావాలని ఇప్పుడు ఈ రోజు చెప్పాడు 50,000 కోట్లు. ఓకే, నెల నుంచి చెప్తా ఉన్నాడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు. అంటే ఏంది? కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే కదా. ఏమన్నా సినిమా చూసాడా ముందు? 2 వారాల దాకా సినిమా పూర్తిగా రాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కామెడీగా కనపడతా ఉన్నారా మెగా ఫ్యాన్స్? ఇప్పుడు నానా హైరాణ సాంగ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అన్నాడు. నానా హైరాణ సాంగ్ ఎలా అసలు ఉందా సినిమాలో? లేదు. బ్రహ్మానందం లేడంటున్నా. బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నాడు. చూడకుండా ఎందుకు బ్రో? చూసి చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా. దట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ సినిమా రిలీజ్ కాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంతరిక్షంలో కలెక్ట్ చేస్తుంది. ఏం కామెడీగా కనపడుతున్నారా ఏంది బ్రో? అసలు వాళ్ళ బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం తాట తీస్తూ ఉన్నారు. ఎవడన్నా క్రమశిక్షణ తప్పితే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కావాలనేసి
సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చేస్తున్నారన్నమాట. సినిమా నచ్చింది నచ్చింది మీ విషయం, కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంత కలెక్ట్ చేస్తుంది, ఇంత కలెక్ట్ చేస్తుంది. అసలు వీడెవడో, అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీడికి. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కూడా అది ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్ కి తెలుగుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్తే ఏమవుతుంది? అసలు అతను చదివింది కానీ 6-7, మనం చదువుని కానీ అనకూడదు. ఊరిక 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏంది బ్రో ఇది ఒకటే చెప్తా ఉన్నాను. కావాలని మెగా ఫ్యాన్స్ ని ఈ తప్పుదోరు పట్టించడానికి ఇది చేశాడనమాట. ఇది ఈ రోజు చేసింది కాదు, మీరు వీడియోలు చూడండి. ఒక నెల నుంచి ఇలానే ట్రోల్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూసి నాకే కోపం వచ్చింది అనమాట. నేను ఇక్కడ లేని, ఇక్కడ ఉంటుంటే గట్టిగా ఇచ్చుండేవాడిని. ఏ సినిమాని కూడా తక్కువ చేయకూడదు బ్రో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్లో వెళ్తా ఉందన్నమాట. శంకర్ గారు మన తెలుగులో చేశారంటే మన ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతా ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది తగ్గించేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయిన రామ్ చరణ్ గారి మూవీని ఇలా చెప్పడం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఎట్లుంది? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. అసలు మళ్ళీ కళ్ళకు ఇంత గ్రాండియర్ గా చాలా బాగుంది. దిల్ రాజు గారు చాలా బాగా తీశారండి సినిమా. ఇన్ని రోజుల కష్టం అనేది మనకు తెలుస్తుంది థియేటర్ లో. మా అబ్బాయి శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు. పొలిటిక్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీస్తారు అసలు చెప్పాలంటే. లైక్ సరిపోదు శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. సముద్రగని గారి బాగుంది అది కూడా. ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగుంటది కాబట్టి ఎస్ సూర్య గారి క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. ఎస్ సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఎలివేట్ గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్ గా చాలా బాగా వెళ్ళిపోతుంటది. అండ్ మ్యూజిక్ ఆల్సో సూపర్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు పుష్ప 2 కంటే ఈ మూవీ ఎక్కువ కలెక్షన్ చేయొచ్చు అంటారా? అవన్నీ మనం చెప్పలేము, ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ళే అందరూ ఎవరు అంటే సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటది. మనకు రంగస్థలం మళ్ళా రామ్ చరణ్ గారు గుర్తొస్తారు ఆ క్యారెక్టర్ చూస్తే. ప్రేక్షకులు ఈ సంక్రాంతికి మంచిగా అన్ని సినిమాలు ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు అండి సినిమాని. డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది. బాలయ్యబాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. మరి వెంకటేశ్వర బాబు గారు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. ఈ సంక్రాంతికి అన్ని బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయండి. ఇది మాత్రం పక్కా, డెఫినెట్ గా. థ్యాంక్ యూ. అదే అబ్బాయి పాత క్యారెక్టర్, అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయినా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది టోటల్ గా. సముద్రగని గారి క్యారెక్టర్ ఎలా ఉంది? సముద్రకాని గారు గెస్ట్ ఆర్టిస్ట్. మెయిన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ బాగుంది, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. సునీల్ గారిది బ్రహ్మాండం. సునీల్ గారి బాగుంది. బ్రహ్మానందం గారు 1 సీనే ఉన్నారు. సునీల్ గారి గారు త్రూట్ ఉన్నారు, అది బాగుంది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? మాక్సిమం నెంబర్ 1 ఇది. 1 లో ఉంది. అంటే 3 years తర్వాత సోలోగా చేసినటువంటి అందుకనే 1 పొజిషన్ లో ఉంది. సినిమా బాగుంది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? అంటే 500 కోట్లు పై చేస్తారు. ఈ సినిమా కూడా మరి సోలో హీరో సినిమా కదా, అందులో 500 కోట్లు చేస్తుంది. పండగ సినిమా ఇది, బ్లాక్ బస్టర్ సినిమా. ఆల్ ది బెస్ట్. అంటే కొంచెం నెగటివ్ టాక్ వస్తుంది. నెగిటివ్ టాక్ మానుషంగా ఉంటుందండి. మ్యాట్ని పశువు కలిసి సెటిల్ అవుతాయి. బాగుంది. అంటే ఇప్పుడు జనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా. పాలిటిక్స్ అన్ని మిక్స్ చేసిన సినిమా ఇది. రామ్ చరణ్ 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. డబుల్ ఫుల్ సినిమా బాగుంది. ఆల్ ది బెస్ట్. చూడండి, డిఫరెంట్ గా చూడాలి. మూవీ బాగుంది. కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు రామ్ చరణ్ ని. క్లాస్ అండ్ మాస్ లుక్ లో చాలా బాగుంది. లుకింగ్ వైజ్ కానీ తన క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగుందని. కొద్దిగా డైరెక్షన్ డల్ అనిపించింది. శంకర్ గారికి నాకు తెలిసి శంకర్ గారి పని అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా ఇప్పుడు అన్ని అటర్ ఫ్లాప్ లో టైం బాగాలేదో ఏమో తెలియదు, కానీ సినిమా అయితే రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చండి సినిమా. కానీ శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదు. స్టోరీ వైజ్ గా ఎలా అనిపించింది అంటారు? అదేగా చెప్తున్నాం కదా, ఇప్పుడు డైరెక్షన్ మంచిగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా స్టోరీ అనేది ఉంటది. ఆ స్టోరీ అనేది కూడా క్లియర్ గా చూపించకపోవడం, ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు. పొలిటికల్ గురించి అన్ని ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ మీరు రామ్ చరణ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమా అర్థం అవ్వలేదా? సినిమా అర్థం కదండి. అంటే ఫ్యాన్స్ గా ఒక డిసప్పాయింట్. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి. శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే ఈ కొస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించాడు. శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది, కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే.
కామెడీ ఉండదండి. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ ఎలా సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటే, కాకపోతే ఒక సాంగ్ తీసేసి సాంగ్ లేదా కొద్దిగా అది కూడా ఒక డిసప్పాయింట్ అంటారు. ఓవరాల్ గా అంటే ఓవరాల్ గా సినిమా గురించి రామ్ చరణ్ గారి కోసం అయితే సినిమా చూడొచ్చండి. సినిమా బాగుందన్న.